సర్వసాధారణంగా దేశాలు యుద్ధాలు చేయుచూ ఉన్నప్పుడు ఒక దేశము తన బలము చాలనప్పుడు మరొక దేశాన్ని సహాయం కోరుతూ ఉంటుంది. అప్పుడు తమ బలగాలను, తమ ఆయుధాలను, తమ సామాగ్రిని పంపించటానికి ఆ దేశం ఒప్పందం చేత ఒప్పుకోవచ్చు. అప్పుడు ఆ దేశం యుద్ధంలో గెలవటానికి ఛాన్స్ ఉంది. ఇలాగ సర్వసాధారణంగా ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ లోకంలో వ్యక్తిగతమైన యుద్ధం కూడా ఉంది. ప్రతి వ్యక్తి ఉదయం లేచింది మొదలుకొని ఒక యుద్ధమే చేయుచున్నాడు. ఒక యుద్ధమే. ఆహారం కొరకు ఒక యుద్ధం, మనిషి జీవించటానికి ఒక యుద్ధం, ప్రయాణంలో ఒక యుద్ధం లాంటిదే. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇక ఆత్మ సంబంధమైన పోరాటానికి వస్తే ప్రతిదినం యుద్ధమే. సాతానుతో యుద్ధం, శరీరముతో యుద్ధం, లోకముతో యుద్ధం. లోకములో అనగా మనుషులందరితో మనం యుద్ధం చేస్తున్న వారిగా కనబడుతున్నాం. అందుకే ఇవి యుద్ధ దినములు అన్నాడు ప్రభు. ఈ జీవితకాలమంతా యుద్ధ దినములే. అయితే మన పక్షాన యుద్ధం చేయటానికి ఎవరైనా సహాయం చేస్తే ఎంత బాగుండు. మన పక్షాన యుద్ధం చేస్తే మనం ఎంత క్షేమంగా ఉంటాం. చాలాసార్లు తమ తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపించేటప్పుడు ఆటో ఆయనకు చెబుతూ ఉంటారు, అయ్యా జాగ్రత్త, పిల్లల్ని క్షేమంగా చేర్చు అని అంటుంటారు. నిజంగా మీ పిల్లల క్షేమం, మన పిల్లల క్షేమం ఆటోవాని చేతిలోనే ఉన్నాయా? ఎన్నిసార్లు ఆటోలు బోల్తా పడి, బస్సులు బోల్తా పడి ఎంతమంది పిల్లలు చనిపోలేదు. అయినా వారి మీద ఆధారపడుతుంటాం. దేవుడు ఒక భరోసా ఇస్తే ఎంత బాగుండు. ఈ వాగ్దానాన్ని ఇలా నమ్మేస్తావా? ఇదిగో యెషయా గ్రంథం 49వ అధ్యాయము 25-26 వచనాలలో ఇలాగుంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపించబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపించబడుదురు. తర్వాత మాటను చదువుతున్నాను. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ మాంసము తినిపించెదను అని ఇలాగు భరోసా ఇస్తున్నాడు. ఈ మధ్యలో ఉన్న సంగతి చూడండి. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను. ఎంతటి గొప్ప వాగ్దానం. కంటికి కనబడని యుద్ధం బహుభీకరంగా జరుగుతుంది తెలుసా? నీ పిల్లలతో సాతానుడు యుద్ధం చేయుచున్నాడు తెలుసా? భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. కొంతమంది ఓడిపోతున్నారు, కొంతమంది గెలుస్తున్నారు, కొంతమంది నేలను పడుతున్నారు, కొంతమంది తమ యొక్క విజయాన్ని సాతాను మీద చూపిస్తున్నారు. ఇలాగైతే ప్రభు ఇస్తున్న ఒక భరోసా ఏంటంటే, నీ పిల్లలను నేనే రక్షించెదను, నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను. ఎందుకనగా ఆయన యుద్ధశూరుడు, ఆయన పరాక్రమము గల బలశూరుడు అని రాయబడింది. పరాక్రమము గల యెహోవా అని రాయబడింది. యుద్ధశూరుడైన యెహోవా అని రాయబడింది. ఆయన సైన్యము కలిగినటువంటి వాడు. ఆయన సైన్యం అంతింత కాదు. అందుకనే సైన్యములకు అధిపతియగు యెహోవా అని రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని వారలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఆత్మ సంబంధమైన ఈ పాఠాన్ని నువ్వు ఎరుగుదువా? నీ కంటికి కనబడని, నీకు వినబడని ఎన్నో గొప్ప యుద్ధాలు, అంతరంగ పోరాటంలో బయట సాతానుతోనూ లోకముతోనూ జరుగుతూ ఉంది నిరంతరపు యుద్ధం. ఈ యుద్ధ ధ్వనులు ఆత్మ సంబంధమైన చెవితో వింటే భీకర రణధ్వనులు వినపడుతాయి. ఆత్మ సంబంధమైన చెవి పెట్టి వింటే ఎన్ని రథముల శబ్దములు, ఎన్ని గుర్రముల శబ్దములు, ఎన్ని రౌతుల శబ్దములు వినపడతాయో. కేకలు వేస్తూ శత్రువు మీదికి వస్తున్నాడు. భీకరమైన కేకలు వేస్తూ ఉదయాన్నే వాడు తన యుద్ధాన్ని ప్రారంభిస్తున్నాడు.
ఉదయాన్నే తన అంబుల పొదిని వాడు సిద్ధపరచుకొంచున్నాడు. అలాగైతే మనమేం చేయాలి? మనము మొదట ప్రభువునకు యుద్ధం అప్పగించాలి. ఆ తర్వాత ఆయన ఇచ్చిన డాలును పట్టుకోవాలి, శిరస్త్రాణం పట్టుకోవాలి. ఎందుకంటే యుద్ధంలో మనం కూడా ఉన్నాం. అవివేకమైన వాడు యుద్ధంలో దాగుకోవలసిన చోటు దాగుకోకపోతే మరణమే పొందుతాడు. అది అవివేకం కాదా? దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు నీవు ఆయన దాపున ఉండి శిరస్త్రాణమును పెట్టుకొని, మైమేరువును ధరించుకొని, డాలును పట్టుకొని, ఖడ్గమును పట్టుకొని నీవు కూడా సిద్ధంగా ఉండాలి. అలా ఉంటేనే నీవు రక్షింపబడతావు. అవును, అయితే ప్రభు అంటున్నాడు, నేనే రక్షించెదను అని అంటున్నాడు. నేనే రక్షించెదను అన్నప్పుడు ఆయన రెక్కల నీడల దాగుకోవడం నువ్వు నేర్చుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ఈ భరోసాను నువ్వు నమ్మేసేయి. నీ పిల్లలను నేనే రక్షించెదను. తల్లిదండ్రులారా, ఈరోజు పాఠం మీకోసమే కాబోలు. మీ పిల్లల విషయమై మీరు భయపడుతున్నారా? నిజమే, వారు సాతానుతో యుద్ధం చేస్తున్నారు, లోకంతో యుద్ధం చేస్తున్నారు. పొరపాటున వారు గనక కొంచెం నెగ్లిజెన్స్గా ఉంటే సాతానుడు ఓడిస్తాడు. అలాగైతే ఏం చేయాలి? ప్రభువునకు యుద్ధం అప్పగించు. యుద్ధము యెహోవాది అని అప్పగించు. ప్రభువా, నా పిల్లల పక్షాన యుద్ధమాడువాడవు నీవే, నా రక్షకుడవు నీవే నాయనా అని చెప్పి ఉదయాన్నే నీ పిల్లల కొరకైన సైన్యమును దేవుని పక్షాన కోరుకో. దేవుడు ఏర్పాటు చేస్తాడు, రక్షిస్తాడు. మనుషులు కాదు, ఆయుధాలు కాదు, గుర్రములు కాదు. ఆధారపడవలసింది దేవుని మీద. ఆయన యుద్ధం చేస్తే ఓడనివాడు ఎవడు ఉండడు, పారిపోనివాడు ఎవడు ఉండడు. రక్తపు మడుగుల్లో మునిగిపోవాల్సిందే. శత్రువు అగాధ లోకానికి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఆ ప్రభువునకు నీ యుద్ధమును, నీ పిల్లల యుద్ధమును అప్పగించుము. నీ పిల్లలను దేవుడే కాపాడును. ఆయనే నిన్ను ఆదరించును, ఆయనే నిన్ను బలపరచును. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను ఎక్కించాలంటే యుద్ధంలో గెలవాలి, యుద్ధంలో పోరాడి గెలవాలి. ప్రభువే పోరాడతానంటున్నప్పుడు ఆయన మాటను విశ్వసించడం ఒక యుద్ధం, ఆయన మాటను నమ్మడం ఒక అంతరంగ యుద్ధం. ఆయన మాటను వాగ్దానముగా తీసుకొని దాన్ని చేతపట్టుకోవడం ఒక యుద్ధమే. ఉదయకాల సమయంలో నీ పిల్లల పక్షాన, నీ పక్షాన యుద్ధమాడు యెహోవాకు నిన్నును నీ కుటుంబాన్ని అప్పగించుకొని యుద్ధంలో విజయం పొందుము. విజయ కేక వేయము, విజయముతో జెండాను ఎగరవేయము. సాతాను మీ కాళ్ళ కింద చితక తొక్కిస్తానన్న వాగ్దానమును సఫలపరుచుకునము. ఆయనే నీ కొరకై విజయ గీతము రాయబోతున్నాడు. ఆయనే నీ కొరకై విజయ ఢంక మోగించబోతున్నాడు. ఆయనే నీ కొరకై విజయ ధ్వనులను వినిపించటానికి సిద్ధపరుస్తున్నాడు. నిన్ను బాహాటంగా విజయోత్సాహంతో ఊరేగించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంత గొప్ప తండ్రి ఉండగా ఏం చేద్దాం? మెల్లగా ఆయన చేతులకు అప్పగించుకోవడం తప్ప అదే చేద్దాం. అదే మనకు మంచిది, మన కుటుంబాలకు మంచిది. అట్టి కృపా దేవుడు మనకు, మన కుటుంబాలకు సదాకాలము దయచేయునుగాక. ప్రియ తండ్రి, స్తోత్రం. మాటలను దీవించండి. విన్నవారి హృదయాల్లో కార్యం చేసి మహిమ పొందుమని నమ్మదగిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.